రెండో పాఠం అండి. ఈరోజు రెండో పాఠం. అనుభవించి నేర్చుకుందామా, అనుభవాలతో నేర్చుకుందామా? అనుభవించి నేర్చుకుందామా, అనుభవాలతో నేర్చుకుందామా? అదే క్రితం ఆదివారం చెప్పాక మీకు, క్రీస్తు మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. పార్ట్ 1 క్రితం ఆదివారం చెప్పాను. పార్ట్ 2 ఈరోజు చెప్తున్నాను. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండిలో పార్ట్ 2. దీంట్లో మొన్న మీకు 2 భాగాలు కలిపి ఒకటి వచ్చేసింది. ఏంటంటే సంఘానికి సరి అయిన లేఖన భోజనాన్ని పెడుతున్నారా పెట్టట్లేదా అని చెప్తూ అది చెప్పుకొచ్చాను. ఇప్పుడు ఈరోజు అనుభవించి నేర్చుకుంటారా, అనుభవాలతో నేర్చుకుంటారా అని చెప్పి పార్ట్ 2 కంటిన్యూషన్ చెప్పేస్తాను. కరగంటలు అయిపోద్ది వినండి. XYZ, నేను పేరు చెప్పట్లేదు. XYZ అనే వారి సందులో కుక్క ఉంది, నన్ను కరిసింది. బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకున్నాను. 6 నెలలు 6 నెలలు పచ్చిం చేయాలన్నారు. చాలా కష్టంగా ఉంది అని ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఒకసారి కరిస్తేనే నమ్ముతానని ఆ సందులోకి వెళ్ళాను. నేను కరిపించుకున్నా, బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకున్నా, పత్తిని చేశాను. అప్పుడే నమ్మాను అనుకోండి. దీన్ని ఏమంటారు? చేదస్తం అంటారు. అనుభవించి చెప్పాడు. ఏమని? అమ్మ మార్గంలో కుక్క ఉంది, వెళ్ళొద్దు, కరిస్తే చాలా ప్రమాదం. నేను బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకున్నాను. 6 నెలల పత్తి ఏ పని చేయకూడదు, చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా ఆ కుక్కలాగా అరిసరిసి నేను చచ్చిపోతానని చెప్పాడు. అయినా సరే నేను వెళ్ళి కరిపించుకున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే అనుభవించే నేర్చుకుంటానని చెప్పాను ఆడితో నేను. అంతేనా? అనుభవించే నేర్చుకుంటాను. ఇంకోటి చెప్తాను మీకు. నా బండికి బ్రేకులు లేవు, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈరోజు వస్తూ కింద పడిపోయాను, కాలు చెయ్యి ఇరిగితే హాస్పిటల్లో ఉన్నాను. నా బండి బయటే ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్ళి నడిపించుకొని ఇంటి దగ్గర పెట్టమన్నారు. బండికి బ్రేకులు లేవా? పడితే అలా ఉంటుంది, ఒకసారి టెస్ట్ చేస్తానని గట్టిగా మామూలుగా తోలేదాను, ఇంకా స్పీడ్గా తోలాడు. కనీసం వాడి కాలు చెయ్యి మొత్తం ఇరిగిపోయింది. ఇదేంటి? అనుభవించి నేర్చుకుంటాం. అదే జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చి బ్రేకులు బాగు చేయించుకుని నిదానంగా ఇంటికి వచ్చి బండి పెడితే అనుభవంతో నేర్చుకున్నాడు. కుక్క దగ్గరికి వెళ్లకుండా ఒకసారి దాని దగ్గరికి సందు దాకా వెళ్ళి 2-3 అడిగి, సందులో కుక్క ఉందంటే కడుతుందంటే నిజమేనా అంటే ఆ సందులోకి వెళ్లకుండా ఉంటే మంచిదంటే అనుభవాలతో పాఠాలని నేర్చుకున్నాం. మరి మనం బైబిల్ ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం మీకు. అనుభవించి నేర్చుకోమంటుందా, అనుభవాలతో నేర్చుకోమంటుందా? దేవుడు అంటండి తన పిల్లలు అనుభవాలతోనే నేర్చుకోవాలని 66 పుస్తకాలు ఇచ్చాడంట. అనుభవించే నేర్చుకోవాలనుకోండి, పుస్తకాలు అవసరంలా, అసలు బైబిలే అవసరంలా. అంతే కదా? ఇక బైబిల్ ఎందుకు? ప్రతిదాన్ని అనుభవించి నేర్చుకుంటారు. ఎవరిలాగా? సులోమన్ లాగా. అన్నీ అనుభవించి నేర్చుకునేటట్టయితే బైబిల్ ఇవ్వడు. బైబిల్ ఇచ్చాడు అంటే అనుభవాలతో నేర్చుకుంటాడు. భక్తుల జీవితాల నుంచి, భక్తిహీనుల జీవితాల నుంచి, వారి యొక్క అనుభవాల నుంచి మనం అనుభవించకుండా పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుని ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి అనుభవాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే పాఠాలు నేర్చుకోవాలి. లోకసువార్త చూడండి 16:25. లోకసువార్త 16:25 వచ్చు. శ్రద్ధగా వినండి. లోకసువార్త 16:25 వచ్చు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది, లోకసువార్త 19 అందుకు ధనవంతుడు నా దృష్టి అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకిష్టమైనట్టు అనుభవించాడంటండి. అనుభవాలతో పాఠం నేర్చుకోలేదు ఈయన, అన్నీ అనుభవించాడు సొలొమోను లాగా. ఇదే సొలొమోను కూడా చూపిస్తాను మీకు. ఒకసారి సొలొమోను కూడా చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 2:10 ఉంటుందండి. సంతోషకరమైనది ఏదియు నా హృదయానికి, సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అందుకే దేవుడు దూరం అయిపోయాడు.
నా హృదయానికి సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను దేన్ని కూడా నిర్బంధించలేదు. మొత్తాన్ని అనుభవించాడంటే అనుభవాలతో నేర్చుకుంటే ఇంకోలాగుండేది సొలొమోన్ గారు. అవునే ఆయన గురించి ఆ మచ్చ మనం చెప్పుకోకుండా ఉండేవాళ్ళం, అంతే కదండి. సరే, యోధా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోధా పత్రికలో ఒక అధ్యాయమే ఉంటుంది, 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే గొమొర్రాలను పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు అయినందున నిత్యాగ్ని దండనకు అనుభవించుచు దృష్టాంతముగా. ఈ రోజు వాక్యాన్ని చదువుతున్న మనందరికీ అగ్నిగుండంలో, పాతాళలోకంలో అగ్నిగుండంలో వేదనకరమైన స్థలం ఉన్న వాళ్ళందరినీ ఎలా ఉంచాడంట? దృష్టాంతముగా. దృష్టాంతముగా అంటే ఒక ఉదాహరణగా మనం చూపించాడు. ఆ పాతాళ లోకంలో అగ్నిగుండంలో వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళ జీవితాలను మనం చూసుకుని మనం ఏమవ్వాలంటే పాఠాలు నేర్చుకోవాలి. లేదు అనుభవించే నేర్చుకుంటారంటే తిరిగి రావడం కుదరదు. కాబట్టి అనుభవాలతోనే ఎక్కువగా పాఠాలు మనం నేర్చుకోవాలి. అనుభవించి మాత్రం నేర్చుకోవాలని చూస్తే మనం ఉండక పోవచ్చు. హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ప్రపంచాన్ని పరిపాలించాలనుకుని ఏం చేశాడంటే చివరికి దోమకాటుతో చచ్చిపోయాడు. చచ్చిపోతూ నాకు వైద్యం చేసిన వాళ్ళే నా శవపేటికి మోయాలి. అలెగ్జాండర్ నా శవపేటికి మోయాలి. శవపేటికలో నా చేతులు 2 బయటికి పెట్టాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటారు? నా అనుభవంతో పాఠాన్ని నేర్చుకో, ఇంతవరకు వెళ్ళకు అని చెప్పాడండి. నువ్వు ఎంతమంది డాక్టర్లను పెట్టుకున్నా పోయే ప్రాణాన్ని కాపాడలేరు. భూలోకంలోకి అయితే ఏమీ లేకుండా ఎలా వచ్చావో చచ్చిపోయేటప్పుడు కూడా వచ్చే చేతులతోనే వెళ్ళిపోవాలని పెట్టెలోని చేతులు బయట పెట్టి వెళ్ళడం అనేది జరిగింది. మూడోది ఏంటండి గుర్తుందా ఎవరికన్నా? ఒకటి చేతులు బయట పెట్టమన్నాడు, ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకురామన్నాడు. డాక్టర్లు మోయాలంటే అర్థం ఏంటంటే ఎంతమంది డాక్టర్లు ఉన్నా మనిషి ప్రాణాన్ని కాపాడలేరు. మూడోది తను సంపాదించిన మొత్తం రోడ్డు మీద వేసేసుకుంటూ వెళ్ళమన్నాడా? అది కాదండి, ఏదో ఉంది 3. సర్లేండి. అలా మనం ఒక్కొక్కరి జీవితం నుంచి ఏమి నేర్చుకోవాలంటే అనుభవాన్ని నేర్చుకుని మనం పాఠాన్ని నేర్చేసుకుంటే సరిపోద్ది. లేదంటే నేను కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించేస్తాను, రాజులాగా చేస్తానంటే సగం దారిలో చచ్చిపోతాం మనం. అవునా? ఒక్కొక్కరి జీవితం నుంచి ఒక అనుభవాన్ని నేర్చుకోవాలి. అలాగే మీకు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఒక్కొక్క భక్తుడిని, భక్తిహీనుడు ఇద్దరు ఉన్నారు. భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళ జీవితాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే ప్రశాంతంగా మన జీవితం అనేది ఉంటుంది. లేదంటే నేను అనుభవించే నేర్చుకుంటాను అంటే మనం ఉండకపోవచ్చు. కాబట్టి అనుభవాలతోనే పాఠాలు ఆదాము నుంచి ఏమి నేర్చుకోవచ్చు. బైబిల్ అలా చదువుకోవాలండి. మనం ఆదాము జీవితం నుంచి మనం ఏం అనుభవాన్ని నేర్చుకోవాలి? ఆదాము అందరూ భార్య మాట అంటున్నారు, భార్య దూరుకోరు ఇక్కడ. ఆదాము నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే ఆదాము మహాజ్ఞాని అండి, మహాజ్ఞాని. అసలు నిద్ర మత్తిండేషన్ ఇస్తే నా పక్కడెంపుకు తీసామని చెప్పాడు దేవుడితో. అన్నిటికీ పేరు పెట్టాడు. ఆదాముని పేరు చెప్పంగానే అంత జ్ఞానం మనకు రావాలనుకోవాలి మనం. హవ్వ కట్టు బట్టలతో రోడ్డు మీద పడేసిన పల్లెత్తి మాట లేదు దేవుడిని ఆదాము అవ్వలు. వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది. సొలొమోన్ జీవితం నుంచి కూడా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. దావీదు జీవితం నుంచి, భక్తుని జీవితాన్ని చదివి మనం నేర్చుకోవాలి. అంతే తప్పితే అనుభవించి నేర్చుకుంటారంటే మాత్రం కుదరదు. కాబట్టి బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే అనుభవాలతోనే పాఠాలు నేర్చుకోమని 66 పుస్తకాలు దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. కానీ కొన్ని అనుభవించే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు తెలిసిందే. ఎక్కడి వరకు? మాకు తెలిసిందేనండి, మాకు తెలిసిన భోజనమేనండి, ఇది మీరు కొత్తగా పెట్టేదే ఉంది, రైస్ సాంబారు కర్రీయే కదా. అనుభవాలతో నేర్చుకోవాలి, అనుభవించి నేర్చుకోకూడదనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు. దాన్ని ఇంకొంచెం పెంచి చెప్తాను నేను ఈరోజు. మీకు తెలిసిందని చెప్పి తెలియదని చెప్తాను. కొన్ని అనుభవించే నేర్చుకోవాలి. అదేంటంటే ఇప్పుడు వరకు దేన్ని
అనుభవాలతోనే నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడేమో అనుభవించే నేర్చుకోవాలంటున్నారు. మరి దేన్ని అనుభవించి నేర్చుకోవాలి? కొన్నిటిని అనుభవించే నేర్చుకోవాలి. ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథం 34:8. కీర్తనల గ్రంథం 34:8. కీర్తనల గ్రంథం 34:8. కీర్తనల గ్రంథం యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడిని అనుభవించే నేర్చుకోవాలి. దేవుడిని అనుభవించాలి. మనం అనుభవించడం అంటే ఒక సమస్య వచ్చింది, దేవుడికి ప్రార్థన చేస్తావు, చక్కగా దేవుడు నిన్ను కాపాడు. నువ్వేం చేసినట్టు? దేవునితో దేవుని యొక్క కార్యాన్ని నువ్వు అనుభవించినట్టు. యెహోవా ఉత్తముడని రుచి చూసి, అంటే భక్తులను చూసి కాదు, భక్తులను చూసండి, అది నువ్వే రుచి చూసి అంటే అనుభవించి, దేవుణ్ణి మాత్రం అనుభవించి నేర్చుకోవాలి. తర్వాత చూడండి 2 పేతురు పత్రిక 2:21. అక్కడ కూడా ఏముంటుందంటే నీతి మార్గమును అనుభవించి తెలుసుకోవాలంట. 2 పేతురు పత్రిక 2:21. యెహోవా ఉత్తముడని రుచి చూసి అంటే అనుభవించి తెలుసుకోవాలి. దేవుణ్ణి కానీ యేసుక్రీస్తుని కానీ వాక్యాన్ని కానీ వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, నీతి మార్గాన్ని అనుభవించి తెలుసుకుంటే నీతిగా బ్రతికితే ఎలా ఉంటుందో అనుభవించి తెలుసుకోవాలి. ఆ అనుభవంతోనే మనం పాఠాలు మనుషులకి చెప్పగలం. పాపం విషయంలో అనుభవాలతో నేర్చుకోవాలి, నీతి విషయంలో అనుభవించి నేర్చుకోవాలి. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫలానాది చెడు అన్నప్పుడు మనం దాన్ని అనుభవించి తెలుసుకుంటానని అనకూడదు, ఆ అనుభవాలతో తెలిసేసుకోవాలి. మంచి నీతి దేవుడు అని చూసారా, వీటిని అనుభవించి నేర్చుకోవాలి. కొన్ని పాపం అనేది అనుభవించి నేర్చుకుంటాను అంటే మనం ఉండకపోవచ్చు. ఈ నీతి, దేవుడు, నీతి కార్యాలు, నీతి మార్గం అనేది అనుభవిస్తే ఆ ఆనందమే వేరు. కాబట్టి నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగానే నేర్చుకోవాలి. దేవుడు ఉత్తముడని రుచి చూసే తెలుసుకోవాలి. ఇవి అనుభవిస్తేనే అద్భుతంగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి పాపానికి సంబంధించి వేదనకరమైన స్థలానికి వెళ్ళిన వాళ్ళ యొక్క జీవితాలను చూసి అనుభవాలు నేర్చుకోవాలి. పరదేశంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చేసిన పనులను అనుభవించి తెలుసుకోవాలి. అర్థమైందని అర్థం లేదా? ఎవరిని చూసి నేర్చుకోవాలి? నెమ్మది పొందే చోటులో ఉన్న వాళ్ళ జీవితాలను మనం అనుభవించి నేర్చుకోవాలి. వేదనకరమైన స్థలంలో ఉన్న జీవితాలను అనుభవాలతోనే నేర్చుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇది అర్థమైతే మీకు పార్ట్ 2 చాలా ఈజీగా అర్థమైపోతుంది. టైం ఎంత అయింది? 12 అయిపోయింది. 10 నిమిషాలు తక్కువ 12 అండి, అరగంటలు అయిపోద్ది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదా? క్రీస్తు యేసునందున్న వారికి మారు మనస్సు లేకపోతే శిక్ష తప్పదు. క్రీస్తు యేసునందున్న వారు మారు మనసు పొందితేనే ఏ శిక్షా విధియు లేదు. 100% గ్యారంటీ. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే యేసుక్రీస్తుకు ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు తర్వాత శిష్యులు వచ్చారు, శిష్యుల తర్వాత పౌలు వచ్చాడు. పౌలు గారు రాసిన పత్రికల్లో వాక్యం అనేది సంపూర్ణమైంది కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మారు మనసు తగిన ఫలాలు ఫలించమన్నాడు. యేసుక్రీస్తు చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేదు, పౌలు గారు చెప్పలేదు. కాబట్టి ఆ పాఠం మనకు అంత ఇంపార్టెంట్ కాదని దెయ్యం మనతో వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది దెయ్యం వచ్చి? క్రితం ఆదివారం నేను యూట్యూబ్లో పెట్టానండి, మరి విన్నారా వినలేదు? వింటేనే మీకు పార్ట్ ఈజీగా అర్థమైంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పారు. ఆ ఫలాలు అంటే ఏంటో ఎక్కడ రాయబడలా. నేను అయినా మీకు వివరంగా 10 ఫలాలు చెప్పాను. మీతో ఎవరైనా మారు మనసు తగిన ఫలాలు కంటిన్యూషన్ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పలేదు. వాక్యం పరిపూర్ణమైన తర్వాత పత్రికల్లో లేదు, అపొస్తలుల కార్యాల్లో లేదు, పౌలు గారు కూడా చెప్పలేదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఆ యేసుక్రీస్తు రాకముందు వాళ్ళు ఫలిస్తే సరిపోద్ది, మనం ఫలించవలసిన పని లేదని అంటారు. చెప్పింది మీకు అర్థమైందండి? ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలా వద్దా? బాప్తిస్మం ఇచ్చే యోహానుగా చెప్పింది, యేసుక్రీస్తు కాదు కదా, అపొస్తలులు కాదు, పౌలు కాదు. క్రితం ఆదివారం మెసేజ్ యూట్యూబ్లో పెట్టాను, వింటే మీకు ఈజీగా
అర్థమైంది? కంటిన్యూషన్ చెప్పేస్తున్నాను, దాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. మారు మనసుకు తగిన ఫలాలు ఏంటండి? ఒకసారి రిఫరెన్స్ చూపించిన మత్తయి సువార్త, బాప్తీసు ఇచ్చి యోహాను గారు బాప్తీసు ఇస్తుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని వారికి ఇంకా కిందకి వెళ్తే చివరిలో మారు మనసు 7వ వచనం చూడాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని అక్కడికి వచ్చిన వాళ్ళందరితో చెప్తున్నాడు. మారు మనసుకు సంబంధించిన ఫలాలు ఏంటో అక్కడ మనకు వ్రాయబడలేదు. మీకు దానికి సంబంధించి ఒకటి జీవితాన్ని చూపించి ఆయన యొక్క ఏ విధంగా అయితే మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. పుట్టి కరెక్ట్గా చెప్పండి. జేనా జానా? జా కరెక్ట్ అండి. జే కాదండి, జక్కయ్య. చాలా పుట్టి జక్కయ్య అంటారు. పుట్టి జక్కయ్య అంటే పుట్టి జక్కయ్య జీవితాన్ని చూపించి మీకు మారు మనసుకు తగిన ఫలాలు. ఒకటి ఏం చెప్పాను? నిర్జీవ క్రియలు విడవాలి. 2వది నీతి క్రియలు అనుసరించాలి. 3వది కొదువు సొమ్ముని తాకట్టు పెట్టడం తిరిగి ఇచ్చేయాలి, వడ్డీ వ్యాపారం అనేది చేయకూడదు. 4వది మనస్సాక్షిని గద్దించకూడదు, ఇతరులను క్షమించాలి, హృదయంలో దేవుణ్ణి ప్రేమించాలి, మంచి సాక్ష్యం చెప్పాలంటే నిలబడి వాక్యం చెప్పాలి. 10వది దేవుడికి మొర్ర పెట్టాలి. ఇది మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు ఈ వరుసగా మీకు బైబిల్లో ఉండవు, నేను మీకు తీసి చెప్పడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాఠం క్రైస్తవ జీవితానికి. ఎప్పుడూ లేదు, వీడియో పెడితే 400 మంది అంతమంది చూశారు నా వీడియోని. నా వీడియో ఎవరు చూడరు ఎప్పుడు అంటే నాది లాస్ట్లో పెడతానండి. మీ అందరూ పెట్టిన తర్వాత ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఎందుకనో మరి తెలియదు. ఒక 3 రోజుల్లోనే. ఈరోజు మీకు దానికి సంబంధించింది పార్ట్ 2. దేనికి సంబంధించండి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం ఎలా. మారు మనసుకు తగిన ఫలాలు 10 ఏంటో మనం ఆదివారం చూస్తాం. ఇప్పుడు ఈరోజు మారు మనసు వచ్చింది అనుటకు 5 లక్షణాలు. మనం చెప్పింది 10 ఫలాలు, ఆత్మ ఫలాలు లాగా మారు మనసుకు తగిన ఫలాలు 10 చెప్పాను. ఈ వారం పార్ట్ 2లో మారు మనసు వచ్చింది, నాకు మారు మనసు వచ్చింది, మీకు మారు మనసు వచ్చింది అనుటకు కనిపించే 5 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే నేను చేసేది పాపము అని గుర్తిస్తారంటే. ఒక మనిషికి మారు మనసు వచ్చింది, నాకు మారు మనసు వచ్చింది, మీకు మారు మనసు వచ్చింది అనడానికి గుర్తులు ఏంటంటే, లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ లక్షణం ఏంటంటే నేను భార్య మీద చేయి చేసుకోవటం తప్పు, భర్తను అరవటం తప్పు, తల్లిదండ్రులను తిట్టడం తప్పు, పిల్లల్ని కొట్టడం తప్పు. చేసేది తప్పు అని గుర్తించాలి. అంటే ఏమొచ్చినట్టు? మారు మనసు స్టార్ట్ అయింది. ఫస్ట్ పాపాన్ని గుర్తించాలి. మారు మనసు తగిన ఫలాలకు సంబంధించిన 5 లక్షణాలు. 10 ఫలాలు కాదు, 10 ఫలాలు చెప్పేస్తాను నేను. లక్షణాలు, కనిపించే లక్షణాలు. మొదట ఏం చేయాలి? పాపాన్ని గుర్తించాలి. ఆ పాపం నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. ఒకటి, పాపం నుంచి బయటకు వచ్చి చేస్తున్న పాపాన్ని గుర్తించడమే మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలలో కల్పించే లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటి? నేను చేస్తున్నది తప్పు అని గుర్తించాలి. రెండోదండి, గుర్తించిన తర్వాత పశ్చాత్తాపడాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించడంలో కనిపించే 5 లక్షణాల్లో మొదటి లక్షణం పాపాన్ని గుర్తించాలి. నేను చేసేది పాపము అని గుర్తించాలి. రెండోది, నేను చేసేది పాపము అని పశ్చాత్తాపడాలి. మూడోదండి, ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకటి, నేను చేసేది పాపం అని గుర్తించాలి. రెండోది, పశ్చాత్తాపడాలి. మూడోది, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నాలో ఏంటి ఎంత నైతిక విలువలు లేకుండా పోనీ అని బాధపడి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నాలుగోదండి, దాన్ని విడిచిపెట్టాలి. దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఐదోదండి, విడిచిపెడితే ఏం జరుగుతుందంటే దేవుడికి మనిషికి మధ్య పాపం అనేది అడ్డుగోడగా ఉంది.
ఎప్పుడైతే ఈ మనిషి పాపాన్ని విడిచిపెట్టాడో దేవుడితో సంబంధం మళ్ళీ మామూలుగా కొనసాగిపోయింది. అంటే అప్పటి వరకు దేవునితో సంబంధం లేదా? లేదు, కట్ అయిపోయిందని కొనసాగించడం. మనకు మారు మనసు వచ్చింది అని అనుటకు మనలో కనిపించే 5 లక్షణాలు. మనకు మారు మనసు వచ్చింది అనుటకు మనలో కనిపించే 5 లక్షణాలు. మొదటి లక్షణం పాపాన్ని గుర్తించడం, రెండోది పశ్చాత్తాపడడం, మూడోది ఒప్పుకోవడం, నాలుగోది విడిచిపెట్టడం, ఐదోది దేవునితో మన సంబంధాన్ని కొనసాగించడం. ఇది మనకు మారు మనసు వచ్చింది అనుటకు 5 లక్షణాలు. కొంతమంది అంటే ఈ పాపాన్ని గుర్తిస్తారు కానీ పశ్చాత్తాపడరు. కొంతమంది గుర్తిస్తారు పశ్చాత్తాపడతారు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోరు. కొంతమంది గుర్తిస్తారు పశ్చాత్తాపడతారు, దేవుని దగ్గర ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. విడిచిపెట్టనంత కాలం మనకు మారు మనసు రానికి. గుర్తించడం చాలా ఈజీ, పశ్చాత్తాపడడం కూడా కొంచెం కష్టం. దేవుడి దగ్గర ఒప్పుకోవడం కూడా తప్పని, ప్రార్థన చేయడం పెద్ద కష్టమే ఉంది. విడిచిపెట్టడం అనేది కష్టం. విడిచిపెట్టే దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా మంది ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. మద్యం మానడం అంటే మద్యాన్ని విడిచిపెట్టడం. మద్యం అలవాటు ఉన్నవాడు మద్యాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ఈజీ అండి, చాలా కష్టం. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడు మానేయమంటే చాలా కష్టం. ఎంత కష్టమో పాపాన్ని విడవడం ఇంకా కష్టం. మద్యం మానిన వాడిని, మద్యం తాగేవాడిని ఏదో రకంగా మానిపించవచ్చు కానీ పాపం చేసేవాడిని మానిపించడం చాలా కష్టం. మనం ఏమంటామంటే మద్యం తాగేవాడిని మానిపించడం చాలా కష్టం, మత్తు పదార్థాలు తినేవాడిని చెడు అలవాట్లని మానిపించడం చాలా కష్టం అంట. పాపాన్ని మానిపించడం చాలా కష్టం అంటండి. వాడంతటా వాడు మారితే ఈజీ అంటండి. వాడంతటా వాడికి మారు మనసు వస్తే చాలా ఈజీ. గుర్తించాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుడితో సంబంధాన్ని కొనసాగించాలి. మరి ఈ 5 లక్షణాలు మనిషికి వస్తేనే అతనిలో ఏమొచ్చినట్టు? మారు మనసు అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో మారు మనసు తగిన ఫలాలు ఆటోమేటిక్గా అతను ఫలించడం అనేది జరుగుతుంది. ఇదే విషయాన్ని జక్కయ్య జీవితం గురించి చూపిస్తాం మీకు. ఈ 5 లక్షణాలు జక్కయ్య జీవితంలో చూపిస్తాం. 19:3. పొట్టి జక్కయ్య అంటే ఆయన ఫీల్ అవుతాడు. అవునండి, అంతే కదా. ఫీల్ అవుతాడంటారా? ఫీల్ అవడంటారా? ఫీల్ అవుతాడు. మారు మనసు పొందిన నీతిమంతుడు అండి. జాగ్రత్తగా ఉండాలి మనం. మత్తయి సువార్త 19:3. క్రితం ఆదివారం మీకు మారు మనసుకు తగిన ఫలాలు 10 ఫలాలు జక్కయ్య జీవితంలో చూపించేసాం మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో ఉంది, వినండి. మారు మనసుకు తగిన 10 గుర్తులు కూడా జక్కయ్య జీవితంలో మీకు చూపించాను. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం 5 లక్షణాలు అతని జీవితంలో చూపిస్తాను మీకు. 19:3 చూడండి. పరిసయ్యులు ఆయన్ని శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతు చేతనైనను 19:3 లోకాసువార్త 19:3 లోకాసువార్త 19:3. యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున. ఎందుకు చూడాలనుకున్నాడండి? చూడాల్సిందేంటి? చూడాల్సిన పని ఏంటి? పాపాన్ని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. యేసుతో ఐక్యం అవడానికి, చూడడానికి కంటి ముందు కనపడుతున్నారు కదండి ఆయన. ఇప్పుడు మనకు కనపడితే ఎలా యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే డైరెక్ట్గా కనపడుతున్నాడు కాబట్టి ఆయన చూడాలి. అంటే ఈయనలో ఏమొచ్చేసినాయి? 5 వచ్చేసినాయి. పాపాన్ని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుడితో సంబంధాన్ని కొనసాగించడానికి బయటకు వచ్చేసాడు. చూడండి తర్వాత. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. సరిపోతుంది. చూడలేకపోయాను. ఇప్పుడు జక్కయ్య జీవితంలో క్రియలతో కూడిన విశ్వాసం అనేది మన హరిబాబు చెప్పాడు. మన పాట చాలా బాగా చెప్పాడు హరిబాబు పాట. పుట్టి జక్కయ్య జీవితంలో హరిబాబు అనే చెప్పినట్లుగా క్రియలతో కూడిన విశ్వాసమే ఉందా ఇతనికి? క్రియలతో కూడిన విశ్వాసమే చూపించాడు. 19:1 చూడండి.
అదే ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుత్తేదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి. ఏంటి ఆరాటం? జక్కయ్య గారికి ఆరాటం ఏంటండి? మారు మనస్సు వచ్చింది. మారు మనసుకి సంబంధించిన 5 లక్షణాలు తన జీవితంలో వచ్చేసినాయి. ఎలాగైనా సరే చూడాలి. తరుస్తుంది. ఆయన్ను చూచుటకు చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. వెళ్ళిపోవచ్చు కదా, వదల్లా. పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఎలాగైనా సరే చూడాలి. మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను ఈ రోజు నీ ఇంట ఉండవలసి ఉన్నదని. ఈ 5 లక్షణాలు వచ్చేస్తేనే వెళ్తాడు యేసు, లేకపోతే వెళ్తాడండి? 5 లక్షణాలు ఇతని జీవితంలో పశ్చాత్తాపము గుర్తించడం, పశ్చాత్తాపం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం జరిగినాయి. కాబట్టి నేను నీతో నీకు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. అందుకే ఈయన చేసిన పాపం ఏంటండి? 19:4 చూడండి. అదే 19:4. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య దిగుము, త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. 5వ వచనం కాదు. అందరూ అది చూచి ఈయన పాపి అయినా అంటే జక్కయ్య పాపాత్ముడా కాదా? జనాలందరి దృష్టిలో అన్యాయంగా నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేశానో అన్నాడు. ఎవరితో? నేను అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశానో అంటే అన్యాయంగా డబ్బులు వసూలు చేయటం అనేది పాపమని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడితో సంబంధాన్ని కొనసాగించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పాపే కదా ఆయన? ఏ పాపం చేశాడు అనేది కూడా ఆయనే చెప్పాడు. ఏమని? నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నాను అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకోలేదా? పశ్చాత్తాపడ్డాడు, వేడుకున్నాడు, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టేసి ఏం చెప్పాడు? నా దాంట్లో సగం ఇచ్చేస్తాను పేదలకి, మిగిలింది 4 గింతలు చెల్లిస్తానని చెప్పాడు. అసలు జక్కయ్య చేసిన పాపం ఏంటో మనకి అర్థమైంది. అతనిలో ఎంతలా మారు మనసు వచ్చిందంటే ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇచ్చాడు. మొన్న ఎవరో అడిగారు, అంటే మేము కూడా మా దాంట్లో సగభాగం పేదలకు ఇచ్చేయాలని అడిగారు. ఏమండి, అటువంటి మనసు కలిగి ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు మనల్ని. అంతేగాని ఆయన ఇచ్చాడని మనం నిమ్మని కాదు అక్కడ చెప్పింది. పేద 2 క్లాసులు ఇచ్చిందని మనం కానుక 2 రూపాయలు ఇస్తే సరిపోద్దని కాదు. అటువంటి మనసు అంటే అతనికి వచ్చిన మారు మనసు అంతగా వచ్చింది. మారు మనసుకు తగిన లక్షణాలు చూపించాడు. మారు మనసు వచ్చింది అన్నట్టుకు అతను యొక్క లక్షణాలను చూపించాడు, క్రియల్లో కూడా చూపించడం అనేది జరిగింది. కాబట్టి వెంటనే ఎవరితో కనెక్ట్ అయ్యాడంటే వచ్చి యేసుక్రీస్తుతో కనెక్ట్ అయ్యాడు. అతను చేసిన పాపం కూడా అతనే ఒప్పుకున్నాడు. 4 ఇంతలుగా కూడా తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు జక్కయ్యకి ఏమొచ్చింది? మారు మనసుకు తగిన ఫలాలు 10 ఫలాలు, మొన్న ఆదివారం చెప్పిన 10 ఫలాలు అతని జీవితంలో ఉన్నాయి. మారు మనసు వచ్చింది అన్నట్టుకు 5 లక్షణాలు కూడా ఇతనిలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే జక్కయ్యలాగా పాపాన్ని గుర్తించాలి. మనం చేసేది పాపమని గుర్తిస్తేనే పశ్చాత్తాపడతాం, అంతే కదా. పాపాన్ని గుర్తించినంత వరకు కూడా పశ్చాత్తాపం రాదు. పాపాన్ని గుర్తించాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, తర్వాత దాన్ని విడిచిపెట్టాలి, దేవునితో సంబంధాన్ని కొనసాగించాలి. ఇతరుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేయటం తప్పనే పాపాన్ని గుర్తించాడు జక్కయ్య.
పశ్చాత్తాపడ్డాడు, ఇది తప్పని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుడితో సంబంధాన్ని కొనసాగించాడు. 14:9 చూడండి. 14:9 మంచి మాట చెప్పాడండి యేసుక్రీస్తు. ఈ జక్కయ్య జీవితం అందరూ మీకు చెప్తారు, అంతకుమించి ఒక మాట చెప్తాను ఈరోజు మీకు. అందుకు యేసు 14:9 అందరూ చూడండి. లోకాసువార్త 14:9 వచ్చిన 14:9. నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని 14:9 14వ అధ్యాయం 9 వచ్చిన లోకాసువార్త. మరి ఏం చదువుతున్నా? నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి 15:9 చూడండి పోనీ. చదవండి. నాతో కూడా సంతోషించుడి. 14:19 చూడండి పోనీ. ఇతడును అబ్రహాము కుమారుడే. 19:9 14:9 కదండి, సారీ 19:9. అందుకు యేసు వినండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్న జనాలతో. యేసుక్రీస్తు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడే. ఏంటండి, మారు మనసు వస్తే అబ్రహాము కుమారుడేనా? అప్పటి వరకు జనాల దృష్టిలో పాపి. మారు మనసు వచ్చిందన్నట్టు 5 లక్షణాలు చూపించాడు, 10 గుర్తులు కూడా చూపించాడు. యేసుక్రీస్తు ఈ మాట సామాన్యంగా అనలేదండి. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పేరేది ఎవరికి? మత్తయి సువార్త 1:1 ఉంటుంది మీకు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. ఏమంటాడు యేసుక్రీస్తు? నాతో సమానుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జక్కయ్య. ఇతడును అబ్రహాము కుమారుడే. అతని తండ్రి పేరు జక్కయ్య తండ్రి పేరు చెప్పట్లేదండి ఇక్కడ. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము అన్న చోటికి వెళ్ళిపోతాడు. సరి సమానంగా ఆయనతో సమానంగా పోల్చుకుని చెప్పాడు కదండి. యేసుక్రీస్తుకున్న పేరు ఏంటంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు. ఈ జక్కయ్యను కూడా ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. చదవండి. ఎందుకనగా సరిపోతుంది. ఇతడును అబ్రహాము కుమారుడే. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన ప్రతి వాళ్ళు కూడా అబ్రహాము కుమారుడే. మారు మనసుకు సంబంధించి వచ్చిందన్నట్టు 5 లక్షణాలు చూపించే ప్రతి వాళ్ళు కూడా అబ్రహాము కుమారులు. అబ్రహాము ఎక్కడికైతే వెళ్ళాలో వాళ్ళ కుమారులు కూడా అక్కడికి వెళ్తారు. యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళడం అనేది జరిగింది. మత్తయి సువార్త ఈ 5 లక్షణాలు కలిపి ఒక లక్షణం వస్తాయండి. ఒకే ఒక లక్షణం వస్తాయి. మత్తయి సువార్త 18:3 మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నుండి ఈ 5 లక్షణాలు కలిపి ఆ 10 గుర్తులు కలిపి ఒక లక్షణంలో వస్తాయి. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నుండి మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకములో ప్రవేశించారు. బిడ్డల వంటి వారంటే చిన్నపిల్లలు వేసుకున్న బట్టలు వేసుకుని వద్దామా ప్రార్థనకి? ఏమండి, బిడ్డల వంటి వారైతే పాలపై కూడా పెట్టుకుందామా కూర్చుని? అది చిన్న పిల్లల మనసులోకి మారితేనే నువ్వు పరలోకానికి వస్తావు, లేకపోతే రావు. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. మారు మనసు వచ్చింది అనడానికి 10 గుర్తులు చెప్పాను. మారు మనసు వచ్చింది అనడానికి 5 లక్షణాలు చెప్పాను ఈరోజు మీకు. ఒక వ్యక్తికి, నాకు లేదా మీకు మారు మనసు వచ్చింది అనడానికి 5 లక్షణాలు. ఒకటి, పాపాన్ని గుర్తించాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుడితో సంబంధాన్ని కొనసాగించాలి. విడిచిపెట్టనంత కాలం మనం దేవుడితో సంబంధాన్ని కొనసాగించలేం. లేదులేండి ఎప్పుడన్నా బంగాళదుంప కూర తిన్నా ఏమవుతులే అండి అన్నట్టుగా ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళొచ్చంటే సంబంధం ఉంటుందండి. కుదరదండి. బంగాళదుంప కూర మీకు ఇష్టమైతే తినండి, నేనేం బలవంతం చేయలేం మిమ్మల్ని. ఆరోగ్యం కోసం తినేవాళ్ళు కొంచెం దూరంగా ఉండమని చిన్న సలహా చెప్పాను తప్పితే నువ్వెవరో మా కూరని డిసైడ్ చేయడానికి. మాకు నచ్చింది మేము తింటామంటే మీ ఇష్టం. బంగాళదుంప కూర తిన్నంత మాత్రం ఏమీ అవ్వదు. దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తాను, అంతేనా? అది వేరు, ఇది వేరు. ఎప్పుడన్నా పాపంలోకి వెళ్ళొచ్చు అంటే కుదరదు. ఇది కుదిరిద్దా? కుదరదు. అప్పుడు మనకి మారు మనసు వచ్చినట్ట రానట్ట. మార్పు నుండి పిల్లల
వంటి కాదండి, అక్కడ మీరు చిన్న మాట పెట్టుకోవాలి, కుదిరితే రాసుకోండి. బిడ్డల వంటి మనసు గలవారే మీరు మార్పు నొందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోకూడదు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి మనసు గలవారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనలో రావాలి మార్పు. ఎలాంటి మార్పు? బిడ్డల వంటి మార్పు. యూ బికమ్ యాస్ లిటిల్ చిల్డ్రన్. చిన్నపిల్లలు అప్పుడే కొట్టుకుంటారు. ఒకరోజు మా స్కూల్లో అసలు ఎంత దెబ్బలాట అయిపోయిందంటే, వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి, ఎవడరా నువ్వు, నా పిల్లనాడు కొడితే ఏం చేస్తున్నావురా నువ్వు, రోజు చక్కగా మాట్లాడే పేరెంట్ అసలు యుద్ధం చేసేసింది. ఫోన్ చేసి, అమ్మ నేను అడుగుతానమ్మా అన్న అంటే, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసామంటే నువ్వు నాకు ఎందుకు చేయలేదు ఫోన్ అని ఎగిరేస్తుంది నా మీద. పెద్ద యుద్ధం అయిపోయింది. పేరెంట్స్ ఇంటి దగ్గర దెబ్బలాడేసుకున్నారు. సాయంకాలానికి వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి గ్రౌండ్లో ఆట ఆడుకుంటున్నారు. నోటి మీద వేసుకుని ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. చూసారా? అది బిడ్డల మనసు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మనస్సులో ఏముండకూడదంటే, అది ఎదుటి వ్యక్తి మనకి ఏదైనా చేసినా అది చేసినా అంతే. దేవుడి కోరికలు మీకు తెలిసిన కొంచెం చెప్పండి. అమ్మో, మనం వారం చెప్ప మీకు రక్షణ గురించి చెప్పమంటే ఎవరు మాట్లాడతలేదు అన్నట్లుగా మీరు దేవుడి కోరిక ఏంటి చెప్పండి మాట్లాడతలా. దేవుడి కోరిక ఏంటి? అందరూ పరలోకం వెళ్ళాలి, పాపం చేయకూడదు అంతే. మా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చొని అనుభవ జ్ఞానం గలవారు వెళ్ళవల్లని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఇంకా అదాము ఇంకో దేవుని కోరిక చెప్పు. దేవుడి కోరికలు మనలో నివసించాలనుకుంటున్నాడు, దేవుని పోలు నడుచుకోమంటున్నాడు, అన్నీ కరెక్టే. ఇప్పటి వరకు మీకు అందిన ఆహారం అది. కొంచెం కంటెంట్ ఎక్కువగా మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తా, చూసుకోండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని కోరిక ఏంటి అనగానే ఇది కూడా చెప్పాలి మీరు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఇక్కడి నుంచి మనకు కావాలండి, అండర్లైన్ చేసుకోండి. దేవుని యొక్క కోరిక అండి ఇది. అందరూ మారు మనస్సు పొందవలెనని దేవుడు దేవుని యొక్క కోరిక అంటండి. అందరూ మారు మనస్సు పొందాలండి. అందరూ పాపాన్ని ఒప్పుకోవాలి, అందరూ పాపాన్ని గుర్తించాలి, ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడితో సంబంధాన్ని కొనసాగించాలి. ఇది దేవుని యొక్క కోరికను. మనకి ఈ ఆహారం రాలా, మరి స్పెషల్ మీల్ అని అంటారు. ఇది సరి అయిన లేఖన భోజనం. అందరూ మారు మనసు పొందగలనని దేవుడు కోరుకుంటాడు. నీకు ఫస్ట్ చెప్పామనంటే, అపోస్తలుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు కదా, ఏమని? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని. యేసుక్రీస్తు చెప్పలేదు, అపోస్తలు చెప్పలేదు, ప్రకటన గ్రంథంలో రాయబడలేదు, కొత్త నిబంధనలో చివరిలో లేదు కదా అని అంటారు. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? అసలు దేవుడి కోరికే అది. ఏం కోరిక? అంతటను అందరూ మారు మనసు పొందవలను. మన కోటేశ్వరు చెప్పింది, అందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఈ మారు మనసు లేకుండా నీకు ఎంత వాక్యానుభవం ఉన్నా, బాప్తిసం తీసుకున్నా ఉపయోగం లేదు. దేవుని యొక్క మనుషులందరూ తీర్చవలసిన మొట్టమొదటి కోరిక ఇది. అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మారు మనసు ఇంపార్టెంట్ అంటారు, ఇంపార్టెంట్ కాదంటారు? బాగా ఇంపార్టెంట్. మరి పౌలు గారు ఏమైనా చెప్పాడు దీని గురించి అండి? పౌలు గారు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. చాలా ముఖ్యమైన రిఫరెన్స్లు అండి, ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడైతే చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడి నుంచి ఇప్పుడైతే దగ్గర నుంచి అపోస్తల కార్యాలు
17:30. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఒక ఆజ్ఞ అంటండి. అంతటను అందరను మారు మనసు పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు అందరికి వర్తిస్తుంది ఇది మారు మనసు, అందరికి వస్తుంది. అపోస్తల కార్యాలు 17:30. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే ఇక్కడ మీకు మెలికొంది. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటే పాతాళ లోకంలో ఉన్న ఆత్మలకు ఆజ్ఞాపించిన మారు మనసు వచ్చిన ఉపయోగం లేదు. ఇక్కడ నొక్కు మాట రాయబడింది ఏంటంటే మనుష్యులకు మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. మనిషి చచ్చిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చిన ఉపయోగం లేదు. ఎలా చెప్పొచ్చు అంటే ధనవంతుడు మారు మనసు వచ్చింది, ధనవంతుడికి వచ్చింది మారు మనసు వచ్చింది కానీ ఉపయోగం లేదు. మారు మనసు ఎక్కడ పొందాలంటే మనిషిగా ఉన్నప్పుడే పొందాలని ఇక్కడ మీకు అర్థం. అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులు మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. సరిపోద్దండి. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు అందరూ ఫలించాలా? 10 ఫలాలు ఫలించాలి. మారు మనసుకు సంబంధించిన 5 లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహానే చెప్పాడు, పౌలు గారు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు కాదు. దేవుని యొక్క ఇది కోరిక. అపోస్తల కార్యాలు 26:20 చూడండి. అపోస్తల కార్యాలు 26:20 ముగించేసుకుందాం. 12-19. అపోస్తల కార్యాలు 26:20. ఈ 3 రిఫరెన్స్లు మీరు గుర్తుంచుకోవాలి. అక్కడ అండర్లైన్ చేసుకుని లేదా రాసుకోండి. అపోస్తల కార్యాలు 26:20. పౌలు గారు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దేని గురించి ప్రకటించాడు? పౌలు గారు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దేని గురించి ప్రకటించాడు? అదే మొదట దమస్కులోను వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును. అంటే అన్ని జనులకు అంటే క్రైస్తవులకు, అన్ని జనులకు, ఇజ్రాయేలీలకు, అన్ని జనులకు అందరికీ అనుకుంటూ పోని ఆయన ఎక్కడైతే ప్రకటించాడో అక్కడ వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన ఫలాలు చేయవలెనని ఫలించవలెనని ప్రకటించుచుండెను. పౌలు గారు ప్రకటించిన ప్రకటన ఏంటండి? మరొక్కసారి అందరూ బైబిల్ తీసి చూడండి, చేయగలిగిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి చదవండి ఫస్ట్ నుంచి. మొదట దమస్కులోని వారికి పౌలు గారు చెప్తున్నాడు. దమస్కులోని వారికి, యెరూషలేములోని వారికి, యూదయ దేశం అంతటికి, తర్వాత అన్ని జనులకును. అంటే వీళ్ళందరికీ పౌలు గారు ప్రకటించాడు. అందరికి ఏం ప్రకటించాడో చెప్తున్నాడు చూడండి. వారు మారు మనసు పొందితే సరిపోతుంది. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు. ఇదిగోండి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ మాట అయితే చెప్పాడో అదే మాట చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించవలెనని ప్రకటించాడు. అంటే పౌలు గారు సువార్త ప్రకటన అంతా కూడా దేని గురించి ప్రకటించాడంటే మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. పౌలు గారు ప్రకటించింది అదే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు స్టార్ట్ చేసింది అదే, ఎండ్ చేసిన ఆయన కూడా ఏం చెప్పాడంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమనే చెప్పారు. ఫలాలు ఏంటో ఎవరో చెప్పలే, అదే వచ్చిన చావం అనుకుంటున్నాను. బైబిల్ ఎక్కడ మారు మనసు ఆత్మ ఫలాలు రాసినట్టుగా మారు మనసు తగిన ఫలాలను రాస్తే బాగుండేది. రాయిలా మనం పరిశోధించి బయటికి తీయాలి. ఈరోజు ఆదివారం తీసిన ఆ పాఠాన్ని ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు 10 గుర్తులు చెప్పాను, 5 లక్షణాలు ఈరోజు చెప్పాను. గుర్తుంచుకోండి, మారు మనసు రానంత కాలం మనం క్రైస్తవులము కాదు, క్రీస్తు యేసునందు లేనట్టే. ఇంత పాట విని ఇంటికి వెళ్ళి గోసిపెట్టి దెబ్బలాడామనుకోండి ఎదుటోళ్ళ మీద, సాయంకాలం ఇంటికి వెళ్ళి అమలక్కలతో జుట్టు ముడేసి గోసిపెట్టి గొడవకి వెళ్ళామనుకోండి, ఎంత మారు మనసు వచ్చినట్టు మనకి బాగా వచ్చిందా? మారు మనసు రాకపోగా ముద్దు మనసు వస్తుందండి జనానికి. ముద్దు మనసు అంటే మారని మనసు అన్నమాట. ముద్దు అయిపోతుంది మనసు, ఇక మనసు మారదు. అట్టి వాణిని నూతన పరచుట
అసాధ్యమని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని సాతానికి అప్పగిచ్చేస్తాడు. నాన్న నువ్వు వాడుకుని నీతో పాటు తీసుకెళ్ళి నరకుండంలో పడేస్తాడు. ఎందుకంటే ఎబ్రీయులు రాసిన పత్రికలు అట్టి వారిని మనసు మార్చుట నూతన పరచుట అసాధ్యము, దేవుడికే అసాధ్యం అంటండి, మన వల్ల ఏమవుదో. కాబట్టి సాతానికి వాడిని అప్పగిచ్చేస్తారు. కాబట్టి వాక్యాన్ని మనం ఎక్కడన్నా వెళ్ళి ఏం ప్రకటించాలంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి అని ప్రకటించాలి. మనం కూడా మారు మనసుకు తగిన ఫలాలని ఫలించాలి. ఫలిస్తేనే క్రీస్తు చేస్తున్నందు ఉన్నట్లు, అలా ఉంటేనే మనకి ఏ శిక్ష విధి ప్రార్థన చేసి నేర్చుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలతో నీ యొక్క అమూల్యమైన ఆజ్ఞరూపకంగా ఇచ్చిన కోరిక నీ పిల్లలు తెలియజేసిందండి. అంతటా అందరూ మారు మనసు పొందవాలని, మారు మనసు పొందిన తగిన క్రియలను, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలని నీ పిల్లలు తెలియజేశాను. మారు మనసుకు తగిన ఫలాలు ఏంటో, మారు మనసు వచ్చింది అన్నట్టు 5 గుర్తులేంటో మీ పిల్లలకు తెలియజేశాను. అందరికీ అర్థమైందండి. దాని ప్రకారం రేపటి నుంచి మార్పు నింది మేమందరం మా మనసు బిడ్డల వంటి మనసు అయ్యి అబ్రహాము కుమారుల వలె మారి మేమందరం కూడా నీవనే నిత్యరాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిపడికి తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో సర్వేశ్వర గారు ముగింపు